హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. థాయిలాండ్లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పాట. షారుఖ్ సరసన సమంత. ఐపీఎస్ అధికారిగా నాని. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. థాయిలాండ్లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పాట. హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ థాయిలాండ్లో చిందేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై అక్కడ ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. జనతా గ్యారేజ్ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం దేవర. ఈ మూవీ ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే ఈ సినిమా నిర్మిస్తున్నారు. దేవర కీలక షెడ్యూల్ని థాయిలాండ్లో ప్లాన్ చేశారు కొరటాల శివ. ఎన్టీఆర్, జాన్వీ కపూర్లపై ఓ సాంగ్తో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో పాల్గొనేందుకు ఈ నెల 17న హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్, ఈ నెల 16న ముంబై నుంచి జాన్వీ కపూర్ థాయిలాండ్కి బయలుదేరి వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరిపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. హై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో 2 భాగాలుగా రూపొందుతున్న దేవర చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా రత్నవేలు, సంగీతం అనిరుద్. షారుఖ్ సరసన సమంత. షారుఖ్ ఖాన్ని బాలీవుడ్లో ఎస్ఆర్కే అని పిలుస్తుంటారని అందరికీ తెలిసిన విషయమే. ఎస్ఆర్కే సరసన సమంత హీరోయిన్గా నటించనున్నారన్నది తాజా టాక్. ఈ చిత్రంలో నటించడానికి సమంత దాదాపు ఎస్ చెప్పారట. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని టాక్. దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఆగస్టు 15న ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని భోగట్ట. కాగా ఇప్పటికే సమంత ఫలానా హిందీ చిత్రంలో నటించనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవేవి నిజం కాలేదు. కానీ ఎస్ఆర్కే సమంత కాంబినేషన్ సినిమా నిజమవుతుందని హిందీ చిత్రసీమ అంటోంది. ఐపీఎస్ అధికారిగా నాని. ఈ ఆగస్టులో సరిపోదా శనివారంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు నాని. దీని తర్వాత ఆయన దసరా ఫేమ్ శ్రీకాంత్ వదిలతో ఓ సినిమా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం ప్రకారం నాని ఈ చిత్రంతో పాటే హిట్ 3ను కూడా పట్టాలెక్కించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇది ఆయన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించనున్నారు. శైలేష్ కొలను దర్శకుడు. తను ఇప్పటికే నానికి కథ వినిపించారని, అది ఆయనకు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో సాగే ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు నాని. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.